హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో లివర్ క్లినిక్ కొంపల్లి. ఈరోజు మనం లివర్ ఫెయిల్యూర్ వ్యాధి లక్షణాలు, ట్రీట్మెంట్ పద్ధతుల గురించి మనం డిస్కస్ చేద్దాం. లివర్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? మా మెడికల్ టర్మినాలజీలో చూసినట్టయితే లివర్ ఫెయిల్యూర్ని మనం లివర్ సిరోసిస్ అని అంటాము. మన శరీరంలో కుడి పక్కన ఉండే ఒకే ఒక భాగం లివర్ అంటాం. అది ఆల్మోస్ట్ 1500 గ్రామ్స్ ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న మలినాలని, డ్రగ్స్ని మెటబలైజ్ చేయడం, అయ్యే కాకుండా ఎనీ వైరల్ టాక్సిన్స్ని, బ్యాక్టీరియా టాక్సిన్స్ని శుద్ధి చేయడంలో, అండ్ ఆల్బుమిన్ అంటే ప్రోటీన్ సింథసిస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇవే కాకుండా కొలెస్ట్రాల్ మెటబాలిజం అంటే కొలెస్ట్రాల్ని మెయింటెనెన్స్ చేయడంలో, డయాబెటీస్ షుగర్ని మెయింటైన్ చేయడంలో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లివర్ అనేది ఎలా ఫెయిల్ అవుతుంది? ముఖ్యంగా నేను మీకు చెప్పినట్టయితే మన శరీరంలో ఎన్ని టాక్సిన్స్ రిలీజ్ అవుతాయో అవన్నీ లివర్ చేసి శుద్ధి చేసే ప్రక్రియలో ఉన్నప్పుడు మనం ఓవర్ బర్డెన్ చేస్తుంటాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యూత్ చూస్తున్నట్టయితే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్లోగా శరీరం పైన, లివర్ పైన బర్డెన్ పెరిగి అది లివర్ సెల్స్ చనిపోవడం వల్ల ఏదో ఓ రోజు లివర్ సిరోసిస్లోకి వెళ్తుంటుంది. ఇవే కాకుండా ఫ్యాటీ ఫుడ్స్ అంటే ఫ్యాట్ కంటెంట్ అనేది ఫుడ్లో పెరగడం వల్ల ఎక్సెస్ ఫ్యాట్ అనేది లివర్ పైన బర్డెన్ కావడం వల్ల లివర్ సెల్స్లో అంతా ఫ్యాట్ డిపాజిట్ అయ్యి నెక్స్ట్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్తున్నారు. దీన్నే ఫ్యాటీ లివర్ రిలేటెడ్ లివర్ ఫెయిల్యూర్. ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్ అబ్యూస్ అని చూస్తుంటాం. అదైతే షేరింగ్ నీడిల్స్ కానీ అండ్ అన్సేఫ్ సెక్స్ వల్ల, ఇవే కాకుండా ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ దగ్గర నుంచి బ్లడ్ ఎక్కినట్టయితే అండ్ వీటి వల్ల మనకు రెగ్యులర్గా హెపటైటిస్ బి అండ్ సి అనే ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా టాటూయింగ్ ఈ మధ్య కూడా పెరిగింది. ఈ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల స్లోగా అది ఎస్పెషల్లీ లివర్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ లివర్ ఫెయిల్యూర్స్ కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నాం. అండ్ ఇవే కాకుండా రేర్ కాజెస్ అంటే అన్నోన్ హెర్బల్ మెడిసిన్స్ అయినా కానీ, అన్నోన్ ప్రోటీన్ ప్రోడక్ట్స్ అయినా కానీ వీన్ రిలేటెడ్ లివర్ ఫెయిల్యూర్స్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అండ్ సమ్టైమ్స్ జెనెటిక్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఆటోఇమ్యూన్ లివర్ ప్రాబ్లమ్స్ అండ్ విల్సన్ డిసీజ్, ఏదైతే కాపర్ ఎక్కువ శరీరంలో డిపాజిట్ అయినట్టయితే, ముఖ్యంగా లివర్లో డిపాజిట్ అయినప్పుడు ఈ కాపర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అండ్ ఐరన్ ఓవర్లోడ్, ముఖ్యంగా హీమోకరోమటోసిస్ అనే వ్యాధి వల్ల కూడా లివర్ ఫెయిల్యూర్ అనేది రేర్గా చూస్తూ ఉంటాం. ఈ లివర్ ఫెయిల్యూర్ లక్షణాలు ఎలా మొదలవుతాయి? ప్రాబ్లం విత్ లివర్ ఏంటంటే ఇనీషియల్ సంకేతాలు మనకి లివర్ ఫెయిల్యూర్లో మనకు తెలియవు. ముఖ్యంగా ఇది బ్లడ్ టెస్ట్ రూపంలో అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినట్టయితే జాండీస్ పెరగడం కానీ, బైల్తో పాటు లివర్ ఎంజైమ్స్ పెరగడం కానీ, పీటీఐఎన్ఆర్ అనే ప్రోథ్రాంబిన్ టైం అనేది టెస్ట్ చూసినప్పుడు అబ్నార్మల్ కావడం కానీ, ఆర్ సోనోగ్రఫీ అల్ట్రాసౌండ్లో మనం లివర్ సైజ్ పెరగడం కానీ, ఇవన్నీ మనం టెస్ట్ల ద్వారా ఇనీషియల్ స్టేజ్లో లివర్ డిసీజ్ని మనం గుర్తించవచ్చు. వన్స్ లివర్ కంప్లీట్గా ఫెయిల్ అయినట్టయితే ముఖ్యంగా పేషెంట్స్కి అలసట రావడం, కడుపులో నీరు రావడం, దాన్ని అసైటిస్ అంటాము. అయ్యే కాకుండా కాళ్ళలో వాపు రావడం అండ్ జాండీస్ సివియర్గా అయిపోవడం, యూరిన్ పచ్చగా రావడం, ఇవే కాకుండా బ్లడ్ వామిటింగ్స్, సమ్టైమ్స్ బ్లాక్ కలర్ మోషన్స్ రావడం అండ్ బ్లీడింగ్ టెండెన్సీస్ అంటే గమ్ బ్లీడింగ్ అంటే ఎక్కడి నుంచి అయినా కానీ ఘాటు తగిలినట్టయితే ఇమ్మీడియట్గా బ్లీడింగ్ కంట్రోల్ కాకపోవడం, ఇవన్నీ మనం కంప్లీట్ లివర్ ఫెయిల్యూర్లో చూస్తుంటాం. అండ్ ఇదే కొంచెం ముదిరినట్టయితే కొంతమందికి హెపాటిక్ ఎన్కెఫలోపతి అంటే బ్రెయిన్ పనితనం అనేది స్లో అవ్వడం వల్ల వాళ్ళకి రైటింగ్లో చేంజెస్ రావడం, కన్స్ట్రక్షనల్ అప్రాక్సియా అంటే కొన్ని కాంప్లెక్స్ వర్క్స్ చేయడంలో వాళ్ళకి ఇబ్బందులు అవ్వడం, డ్రైవింగ్ చేయడం ఇబ్బంది అవ్వడం, మార్నింగ్ టైంలో ఎక్కువ నిద్రపోవడం, రాత్రి టైంలో ఎక్కువ మేల్కోవడం, ఇవన్నీ లివర్ రిలేటెడ్ ఎన్కెఫలోపతిలో చూసే వేరియస్ సిమ్టమ్స్. ఎవరికైతే ఈ కంప్లీట్ లివర్ రిలేటెడ్ ఫెయిల్యూర్లోకి వెళ్ళినట్టయితే ఒకసారి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆర్ లివర్ స్పెషలిస్ట్ని కలిసినట్టయితే ఈ వ్యాధి రావడానికి కారణాలు ఏందో వెతికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ప్రివెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ అనేది ఆల్కహాల్ వల్ల వచ్చినట్టయితే ఆల్కహాల్ ఆపేయడం, అండ్ హెపటైటిస్ బి అండ్ సి వల్ల వచ్చినట్టయితే వైరస్కి రిలేటెడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం, అండ్ ఫ్యాటీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల వచ్చినట్టయితే వెయిట్ లాస్ లేదంటే డయాబెటీస్ కంట్రోల్ చేయడం, అండ్ రేర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ నేను ఏదైతే మెన్షన్ చేశానో
హీమోక్రోమటోసిస్ ఆర్ విల్సన్ ప్రాబ్లం వచ్చినట్టయితే వీటికి జెనెటిక్ టెస్టింగ్ చేసి ఆ కాపర్ అండ్ ఐరన్ కంట్రోల్ చేయడానికి కావాల్సిన మందులు ఇవ్వడం, వీటి ద్వారా ఫర్దర్గా లివర్ని పాడు కాకుండా మనం ఫర్దర్గా ప్రివెంట్ చేయడానికి మనం ట్రై చేయవచ్చు. ఒకవేళ కంప్లీట్గా లివర్ ఫెయిల్ అయ్యి దాని పనితీరు ప్రీవియస్గా ఎలా ఉందో అలా చేయలేకపోయిన సిచ్యువేషన్ వచ్చినట్టయితే మేము యూజువల్గా లివర్ మార్పిడి అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇట్లాంటి పేషెంట్స్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి 2 రకాల పద్ధతులు, ముఖ్యంగా లైవ్ డోనార్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఎవరికైతే వాళ్ళ బ్లడ్ గ్రూప్ సేమ్ ఉన్న క్లోజ్ రిలేటివ్స్ దగ్గర నుంచి కొంత పార్ట్ ఆఫ్ లివర్ని తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం. అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్స్కి లైవ్ ట్రాన్స్ప్లాంట్ కష్టమైనచో కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఎవరైనా పేషెంట్స్ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఇమీడియట్గా లివర్ని రికవర్ చేసి అండ్ ఎవరైతే ఈ కంప్లీట్ లివర్ ఫెయిల్యూర్లో ఉన్న పేషెంట్స్కి మనం మార్పిడి చేయడం ద్వారా ఫ్యూచర్ అంటే లైఫ్ని కొనసాగించడానికి మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్కి రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో త్వరితగతిన మీరు లివర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు స్పెసిఫిక్ టెస్ట్, ముఖ్యంగా లివర్ ఫంక్షన్ టెస్ట్ ఏమైతేనేమి, వైరల్ స్క్రీనింగ్ అయితేనేమి, ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ అబ్స్టినెన్స్ అంటే ఆల్కహాల్ ఆపేయడానికి కావాల్సిన మందులు ఇవ్వడం, అదే కాకుండా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం, ఫ్యాటీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎర్లీగా డిటెక్ట్ చేసినట్టయితే లివర్లో కొవ్వుని తగ్గించడం, ఈ పద్ధతుల ద్వారా లివర్ ఫెయిల్యూర్ లోపలికి వెళ్లకుండా ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం ట్రాన్స్ప్లాంట్ నుంచి మనం ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.